ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డ్రాగన్ మూవీ మీద మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మీద గట్టిగానే ఈ మూవీ మీద ఫోకస్ పెట్టారన్నమాట. అంతేకాకుండా ఈ మూవీ మీద ఎస్పెషల్గా ఎన్టీఆర్ కూడా చాలా అంటే డెడికేటెడ్గా ఈ మూవీ మీద వర్క్ చేయడం జరుగుతుంది. వేరే మూవీ కమిట్ కూడా కాలేడు. దేవర 2 కూడా కమిట్ అయిండు కానీ దాన్ని ఆపేసిండని టాక్ అనేది అయితే బాగానే స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని అఫీషియల్గా బర్త్డే రోజు ఉందన్నట్టు పోస్టర్ కూడా లాంచ్ చేశారు. అంతేగా ఈ మూవీ కొరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయిందో కూడా ఈ వీడియో ద్వారా కూడా చూసాము. ఈ మూవీ కొరకు ఎస్పెషల్గా ఆయన బాడీ మొత్తం బక్క చిక్కిన బాడీలాగా తయారయ్యి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎలా అంటే ఒక డ్రాగన్ లాగానే నిజమైన డ్రాగన్ లాగా ఉండడంతో అందరూ ఒక రూమర్ అనేది బాగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరున్నారో నిజంగా చెప్తున్నా, కాళ్ళు ఎరగేసి మరి చెప్తున్నా, మూవీ ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా మాత్రం మీరు ఎవ్వరు నమ్మకండి. డ్రాగన్ మూవీ అస్సలుకి ఆగిపోలేదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే చిన్న చిన్న విభేదాలు ఏ కుటుంబం లేదు, ఏ సినీ ఇండస్ట్రీలో లేదు, ఏ సినిమా ఒక మూవీ తీస్తున్నప్పుడు చిన్న చిన్నవి వస్తుంటాయి. అది కామన్. అది ప్రశాంత్ నీల్ కావచ్చు, ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్యలో గొడవ అసలే రాలేదంట. ఏంటంటే చిన్న ఇష్యూ ఏంటంటే కొన్ని సీన్స్ దగ్గర ఇలా కాదు ఇలా ఉండాలి అన్నట్టు ఎన్టీఆర్ చెప్పిండన్నట్టు టాక్. అంతేగాని దీంట్లో ప్రశాంత్ నీల్ని తప్పు పట్టడం అవసరం లేదు, ఎన్టీఆర్ని తప్పు పట్టడం అవసరం. కానీ ఎస్పెషల్లీ సోషల్ మీడియా మాత్రం చాలా ఈ వీడియోని మాత్రం బాగా వైరల్ చేస్తుంది, చాలా దారుణంగా వైరల్ చేస్తుంది. నేను షాక్ అయిపోతున్నా. అందుకొరకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరకు ఎస్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మూవీ అసలు ఆగిపోలేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మూవీ మాత్రం బాగా అవుట్పుట్ బాగానే వస్తుందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వసంతి రుక్మిణి కాంతారా హీరోయిన్ ఉందా, ఆమె ఎస్పెషల్గా ఎక్స్లో పెట్టింది. ఎందుకంటే ఆమెనే హీరోయిన్ కాబట్టి ఈ మూవీలో రీసెంట్గా పెట్టింది నిన్ననే. అందుకొరకే నేను చెప్తున్నా, ఎవ్వరు నమ్మకండి, ఎవ్వరి మాటలు నమ్మకండి, ఫేక్ న్యూస్ అస్సలకే నమ్మకండి. డ్రాగన్ మూవీ ఆగలేదు, చాలా బాగా అవుట్పుట్ వస్తుందంట. దాంతోపాటు దీంట్లో కొన్ని స్పెషల్ అప్డేట్ కూడా రాబోతుందంట, రీసెంట్గానే రాబోతుందంట. అదేంటంటే ఒక గ్లిమ్స్ లేకపోతే ఏదో ఒకటి ఇవ్వబోతున్నారనే టాక్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదే నిజము. మైత్రి మూవీ మేకర్స్ కూడా డ్యూడ్ మూవీ ఆడియో ఫంక్షన్లో చెప్పారు కూడా. అయితే ఆ డ్యూడ్ మూవీ ఆడియో ఫంక్షన్లో చెప్పినా కూడా వీళ్ళకు లేనిపోని సందేహాలు ఏం పుట్టుకొచ్చాయో నాకైతే అర్థమవుతలేదు. ఫ్రెండ్స్, ఏది నమ్మకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మరిన్ని వీడియోస్ చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.